హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు సాటర్డే కదా. సో నేను శివరామాంజనేయ స్వామి దేవాలయం అయితే వెళ్ళిపోయా. సో వెళ్ళిపోయి మంచిగా దేవుని దర్శించుకొని మొక్కుకొని ఇంటికి రిటర్న్ వచ్చేసా. సో రిటర్న్ వచ్చే వరకు మా అమ్మ మంచి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసింది. ఇడ్లీ విత్ ఒట్టి మిరపకాయల చట్నీ అనమాట. సో ఇడ్లీ అలా చింపగానే చినిగిపోయింది, చాలా స్మూత్గా వచ్చింది. చట్నీతో అదిరిపోయింది. సో చట్నీ విత్ పల్లికారం అయితే ఇంకా అదిరిపోయింది. సో ఇది ఇలా కాదు అని చెప్పేసి మన నార్త్ స్టైల్లో ఇడ్లీని ఎలా మొత్తం ఉప్మాన్ చేసేసి పచ్చడి కలిపేసుకొని పల్లికారం వేసుకొని తింటా ఉంటే అబ్బా అద్దరిపోయింది ఫ్రెండ్స్. సో మధ్యాహ్నం వచ్చేసి మన యాజ్ యూజువల్ క్యాబేజీ అండ్ వైట్ రైస్ అండ్ అప్పడాలు అనమాట. సో అలా క్యాబేజీ అన్నము కలుపుకొని అంత అప్పడం కూడా పెట్టుకొని రౌండ్ వేసేసి క్యాబేజీ అన్నము. సో ఈరోజు హైలైట్ వచ్చేసి లంచ్లో మునక్కాయల సాంబార్. ఇలా ఎంతమందికి మునక్కాయల సాంబార్ అంటే ఇష్టమో కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్. సో మునక్కాయలన్నీ పక్కన పెట్టేసుకొని సాంబార్ అన్నం తినేసిన తర్వాత మునక్కాయలన్నీ నమిలి ఊసేయడం నాకు అలవాటు. సో ఇలా లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్కి జ్యోతిమాల్కి వెళ్ళిపోయాం. సో జ్యోతిమాల్లో వచ్చేసి ఒక గోబీ చిల్లీ, గోబీ 65 అండ్ మసాలా దోశ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాము. సో ఫస్ట్ గోబీ చిల్లీ ఇచ్చేసారు. ఇదైతే వర్త్ ఇట్ ఫ్రెండ్స్, 115 రూపీస్ ప్లేట్. టేస్ట్ అయితే బాగానే ఉంది, తినొచ్చు. సో దాని తర్వాత మసాలా దోశ కూడా ఇచ్చేసాము. మసాలా దోశ కూడా వచ్చేసింది. సాంబార్ చట్నీ అన్లిమిటెడ్ ఫ్రెండ్స్, ఎంత వేసుకొని. గోబీ 65 అయితే యావరేజ్ ఫ్రెండ్స్, బిలో యావరేజ్ అని చెప్పిన ఆశ్చర్యపోనవసరం లేదు, అంతగా ఏం లేదు. మనీ వేస్ట్ 110 రూపీస్ అది. సో దోశ అయితే పర్లేదు ఫ్రెండ్స్, బాగుంది. వాల్యూ వర్త్ వాల్యూ, 60 రూపీస్. సో అలా చట్నీలో ముంచుకొని ఆహా తింటూ ఉంటే దోశ కరకరలాడుకుంటూ అదిరిపోయింది. సో దీని తర్వాత కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ఈశ్వర్ సోడాకి వెళ్ళిపోయాం. చాలా ఓల్డ్ సోడా సెంటర్ అనమాట, పిచ్చా ఫేమస్. సో నేను మా తమ్ముడైతే నన్నారి తీసేసుకున్నాం. సో నన్నారి నా ఫేవరెట్ ఇక్కడ. నన్నారి తప్ప ఇంకేమీ తాగను. సో తాగేసి ఇంటికి రిటర్న్ వస్తూ ఉంటే సో ఈ పునుగుల బండి కనిపించింది అనమాట. ఈ పునుగులో చిన్న బొండలో నాకు అర్థం కాలేదు. ఇది ఒక ప్లేట్ వేసేసాము. సో వేసేసి సమోసాలు పార్సల్ తీసుకొని ఇంటికి వచ్చేసినాం ఫ్రెండ్స్. అంతే. లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.